వీడి పేరు భరత్. వీడు పెద్ద పొలిటీషియన్ కొడుకు. అందుకే వీడికి కాస్త బలుపు ఎక్కువ. హలో, ఎక్కడున్నారా? నేను ఇక్కడ దాబా దగ్గర ఉన్నాను. ఓకే, బాయ్. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. నువ్వేది చెప్తే చేస్తాను. నన్నేం చేయొద్దు, నన్ను చెప్పొద్దు, నన్ను ఆట ఇప్పుడు మొదలాయి అంతు చూడక ఆగదులే, చావుకి చావు బదులైతే నిన్ను చంపక వదలదులే. హలో, వస్తున్నా. వీడి పేరు బొచ్చ ఆర్య. పేరులో ఉన్న బొచ్చ వీడికి నెత్తి మీద లేదు. వీడు సిఐడి ఆఫీస్. రే అప్పిగా, ఎగారు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టు, సాయంత్రం వచ్చి తింటాను. ఇందులో ఏముందిరా తినడానికి? దరిద్రుడా, మురిక్కాయలలో దొరికిన మామిడి టెంకర్ కడుక్కు తినే ఎదవ. అలా చూస్తావేంట్రా? ఫోటో తినడానికి వచ్చావు, నన్ను చూడడానికి వచ్చావు? ఫోటో తీ. అంటే సాబ్ అది ఏనుగులను ఎప్పుడు టీవీలో తప్ప బయట చూడలేదు సాబ్. అంతే సార్. తీస్తాను సార్, తీస్తాను. వామ్మో, ఈడేంది ఎంతుండు? వీడి పేరు అర్జున్. వీడు సిఐడి ఆఫీసర్. 2010లో కూడా స్కూటర్ వాడుతున్నావు ఏంట్రా అని ఎవడైనా అడిగితే, ఈ స్కూటర్ మాత్రం బండి కదా, దానికి మాత్రం ఇంజిన్ ఉండదా అని అంటాడు. ఏం ఆర్య, కేసు ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది సార్. ఏంటి చిప్సా? కాదు సార్, కేసు. ఈ బాడీ ఏంటి సెంట్ స్మెల్ కొడుతుంది? ఆ సెంట్ స్మెల్ బాడీది కాదు సార్, మీది. జోకులు ఎక్కువే. సరేలే, రిపోర్ట్స్ రేపు వచ్చి చూస్తాను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? మీ డైరీ మిల్క్లో చిన్న బయట ఇస్తారా? నేను నీకు ముందే తెలుసా? తెలీదు. మరి నేను ఎలా ఇస్తాను అనుకున్నావు? ఏదైనా మంచి పని చేసే ముందు మా ఫ్రెండ్ నోరు తీపి చేసుకోమన్నాడు, అందుకే. ఇంతకీ మీరు చేయబోయే మంచి పని ఏంటి? హలో, ఏంటి మటరా? వస్తున్నా. రప్పిగా అయ్యగారు, ఎలా టిఫిన్ రెడీయా? రెడీగానే అయ్యగారు. కనీసం బ్రష్ అయినా చేసుకోండి అయ్యగారు. అరే లైఫ్లో గుర్తుంచుకోరా, చిన్న చిన్న పనులు ఎప్పుడైనా చేయొచ్చురా. పెద్ద పనులు ముంచేసావు అనుకో, తర్వాత చిన్న చిన్న పనులు ఈజీగా చేయొచ్చురా. ఓకేనా? టిఫిన్ రెడీ చేయి. టిఫిన్ చేసాక బ్రష్ చేయడం ఏంట్రా, దరిద్రుడే. హాయ్ ఆర్య. మార్నింగ్ సార్. ఏంటి ఆర్య, కేసు ఎంతవరకు వచ్చింది?
అదే స్టడీ చేస్తున్నాం సార్. ఏంటయ్యా అంత తెల్లగా ఉందేంటి? మీరు చూస్తున్న వైట్ పేపర్ సార్. బర్త్ బాడీ దగ్గర కర్చీఫ్ దొరికింది సార్. దీని మీద ఫింగర్ ప్రింట్స్, బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉన్నాయి సార్. నాకెందుకు చెప్పలేదు? మీరు అప్పటికే వెళ్ళిపోయారు సార్. రానా బాడీ మీద కూడా సేమ్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి సార్. ఆ రోజు ఫోటోగ్రాఫర్ దగ్గర కూడా సేమ్ కర్చీఫ్ చూసాను. వాడి మర్డర్స్ అని చేస్తుంటారని నేను అనుకుంటున్నాను సార్. అయితే ఖచ్చితంగా వాడి ఈ మర్డర్లన్నీ చేసి ఉంటాడు. సరే గమ 10 నిమిషా అరకొరొక్కరు జరజల్సా. ఈ బండోడి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి రా బాయ్. సలాం సాబ్. మొన్న మర్డర్లు జరిగాయి కదా సార్, వాటి చాలా ఫోటోలు సాబ్. అది సరే కానీ ఈ మర్డర్కి నీకు సంబంధం ఏదైనా ఉందా? ఉంది సాబ్. ఏంటది? వాటి ఫోటోలు నేనే కదా సాబ్ తీసింది. కామెడీ ఏంట్రా? ఏంద్రా బాయ్? తప్పించుకున్నాడు. ఆర్య, రేపు ఒకసారి ఈ ప్లేస్కి వచ్చి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చెక్ చేద్దాం. ఓకే సార్. ఈ ప్లేస్ని అంతా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే సార్. మిస్టర్ ఆర్య, యువర్ అండర్ అరెస్ట్. నిన్న నాకు నీ కర్చీఫ్ దొరికింది. నీకు తెచ్చిద్దామని తీసేసరికి ఫస్ట్ మోడర్లో దొరికిన కర్చీఫ్ సెంట్ స్మెల్లే వచ్చింది. డౌట్ వచ్చి ల్యాబ్కి ఇస్తే 2 ఫింగర్ ప్రింట్స్ ఒకటే నేను తేలింది. ఫోటోగ్రాఫర్ దగ్గర కూడా సేమ్ కర్చీఫ్ ఉండటంతో నేరం వాడి మీదకి నెట్టివేయాలనుకున్నాం. చెప్పు, ఎందుకు చేసావు? నా ఫ్రెండ్ రవి కోసం. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం ఎంత అయింది? నేను ఎలా చెప్పగలను సార్? సారీ సార్, చూడలేదు. ఎలా జరిగింది సార్? జారిపోయింది సార్. జారిపోవడం సార్? ఎలా జారిపోయింది సార్? సైకిల్ వెళ్తున్నాను, జారిపోయింది. సైకిల్ మీద వెళ్తే జారిపోవడం మీద సార్? ఇలా సైకిల్ మీద వెళ్తున్నాం సార్, వాచ్ జారిపోయింది సార్. తూ యాదవా. అరే చూసావా, ఒకరిని బకరాగాని చేశాను రా, నేనే బెట్ విన్నారు. ఏవి డబ్బులు? రే, నేను అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాను రా. ఏముందిరా? ఇలా పీకిందిరా. ఎవడ్రా ఎవడ్రా నువ్వు? సారీ సార్. ఏ రోడ్ మీద అలా పడిపోతున్నావు అక్కడ మీద? అసలు కళ్ళు కనిపిస్తున్నాయి నీకు అసలు? సారీ బుర్రా బుద్ధి ఉందా? అవును సార్. ఇదాన్ని బాబు గారు రోడ్ ఏంటి? ఎవర్రా మీరు? నువ్వెవడురా మధ్యలో? మా బాబు ఎవడో తెలుసా నీకు? ఏం నీకు తెలీదా? ఎవర్రా మీరు? రవి, మనకెందుకురా గొడవలన్నీ? ఏంట్రా నువ్వు నా ఫ్రెండురా. నిన్నెవడైనా ఏమనంటే ఊరుకునేది లేదు. దేవుడు ఒకటి తీసుకెళ్ళిపోయి ఇంకోటి ఇస్తాడురా, ఇంకో వాల్యుబుల్ థింగ్ ఇస్తాడురా. ఇచ్చాడురా, పేరెంట్స్ తీసుకెళ్ళిపోయి ఇచ్చాడురా. ఆ తర్వాతే తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను లేని టైం చూసి నా ఫ్రెండ్ని అతి దారుణంగా చంపేశాను. ఆ ఈవినింగ్ వస్తున్నాను రా. ఆ తర్వాత నేను వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టాను. కానీ వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఆ కేసు నిలవలేదు. ఒకరోజు నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ భరత్ గడు కనిపించాడు. ఇదే నాకు సరైన టైం అని చెప్పి వాడిని తరిమి 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 కొట్టి మరీ చంపాను.
అలాగే వాడు చెంచా రానాగాడిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశాను. అయినా నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీ వల్ల నాకు ప్రమోషన్ దొరికింది. నడు జైలుకి. స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చే అర్జున్ తన ప్రాణ స్నేహితుడి కోసం ప్రాణాలే తీశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అతనే డిసైడ్ చేసుకోవాలి. ఆవేశంలో ఆలోచించకుండా తప్పులు చేసి అర్జున్ ఇరుక్కున్నాడు. వాళ్ళని చంపినంత మాత్రాన రవి ఆత్మ శాంతిస్తుందా? లేదు. తన ఫ్రెండ్ జైలు పాలైనందుకు ఇంకా కుమిలిపోతుంది. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ మాట అంటాడు, యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం అని. బహుశా అర్జున్ ఆ సినిమా చూడలేదనుకుంటా. ఏదేమైనా హింస వల్ల మిగిలేది బాధ మాత్రమే. సో ఫ్రెండ్స్, స్టాప్ వైలెన్స్.